హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ అవర్ నీడ్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ అవర్ నీడ్స్. ప్రీవియస్ వీడియోలో క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా మ్యాథ్స్ ఒలింపియాడ్ క్లాసెస్ కూడా కంప్లీట్ అయినాయి. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరికన్నా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఈరోజు టాపిక్ అవర్ నీడ్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవర్ నీడ్స్ అంటే మనకి మన జీవితంలో మనకు కావాల్సినవి ఏంటి, అవి లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది, అవి ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అవర్ నీడ్స్: ఎయిర్, వాటర్, ఫుడ్. వి ఆల్ నీడ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు లైవ్. మనం జీవించడానికి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నవి కావాలి. దీస్ ఆర్ కాల్డ్ బేసిక్ నీడ్స్. వాటినే బేసిక్ నీడ్స్ అంటారన్నమాట. ది మోస్ట్ ఇంపార్టెంట్స్ ఆర్ ఎయిర్, వాటర్ అండ్ ఫుడ్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్, వాటర్, ఫుడ్. అసలు ఎయిర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఎయిర్ ఈజ్ ది ఇన్విజిబుల్ గ్యాస్. ఎయిర్ అన్నది మనకి కనిపించలేని ఒక గ్యాస్ అన్నమాట, ఓకేనా? ఆల్ అరౌండ్ అస్ దట్ వీ నీడ్ టు బ్రీత్ టు స్టే అలైవ్. ఆ ఎయిర్ వల్లే అరౌండ్లో లైక్ యానిమల్స్ అవనివ్వండి, హ్యూమన్స్ అవనివ్వండి, మనం బ్రీతింగ్ తీసుకున్న వల్లే మనం జీవించగలుగుతున్నాం, ఓకేనా? ప్రతిదానికి బ్రీతింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఆ బ్రీతింగ్ అంటే ఏంటి? ఎయిర్ అనమాట, అర్థమైందా? ఈవెన్ థాట్ వీ కాంట్ సీ ఇట్, వీ కెన్ ఫీల్ ఇట్ వెన్ ది వైండ్ బ్లోస్ ఆర్ వెన్ వీ టేక్ ఏ డీప్ బ్రీత్. ఇది మనకి కనిపించదు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా సమ్ ఎయిర్ అన్నది పాస్ అవుతుంది, కానీ అది మనకి కనిపించదు. ఇప్పుడు మన ఎదుర్కొంటే ఎంత ఎయిర్ ఉందో ఏంటో మనకి తెలియదు, అవునా? అదేంటో కూడా మనకు తెలియదు, కానీ అది లేకపోతే మనం జీవించలేము, ఓకేనా? ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. ఎయిర్ అన్నది ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ అస్ బ్రీత్ అండ్ గివ్స్ లైఫ్ టు హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఈ ఎయిర్ మనకి జీవించడానికి లైక్ హ్యూమన్స్ కానీ, యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ జీవించడానికి ఈ ఎయిర్ అన్నది మెయిన్ అనమాట. ఈ ఎయిర్ ద్వారానే మనం బ్రీతింగ్ అన్నది తీసుకుంటున్నాం. చూడండి, అనండి, మనం ఊపిరి అన్నది లోపల పీల్చుకున్నాం, బయటకు వదిలింది కూడా ఊపిరి అన్నది తీస్తున్నాం. అంటే ఈ ఎయిర్ వల్లనే మనం ఎంత హ్యూమన్స్ కానీ, ప్లాంట్స్ కానీ, అదేవిధంగా యానిమల్స్ కానీ బ్రీత్ తీసుకొని ఈ భూమి మీద జీవించగలుగుతున్నాయి. ఎయిర్ హ్యాస్ ఆక్సిజన్ విచ్ అవర్ బాడీ నీడ్స్ టు స్టే అలైవ్. ఎయిర్ అన్నది ఒక ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ వల్లనే మనం బ్రీతింగ్ అన్నది తీసుకొని మనం జీవించగలుగుతున్నాం. ఎగ్జాంపుల్స్: బ్లోయింగ్ బెలూన్. మనకి ఎయిర్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అంటే పిల్లలతో ఒక బెలూన్ తీసుకొని దాన్ని బ్లోయింగ్ చేయండి. అది పెద్దగా చేసిన తర్వాత అంటే లైక్ ఎయిర్ అంతా ఫిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎయిర్ అని వాళ్ళకి చూపించండి. దానివల్ల ఏంటంటే ఎయిర్ అంటే మనం బ్లో చేస్తుంది, అదేవిధంగా ఎయిర్ అన్నది కనిపించదు. ఫ్యాన్ ఆర్ వైన్. వెన్ ది ఫ్యాన్ ఈజ్ ఆన్ యూ ఫీల్ ది ఎయిర్ మూవింగ్. ఫ్యాన్ ఆన్ చేయడం వల్ల ఎయిర్ అన్నది మూవ్ అవుతుంది అనమాట. కైట్స్ ఆర్ లీవ్స్ మూవింగ్. చూడండి, కైట్స్ కూడా ఆ ఎయిర్ వల్లనే పైకి అన్నది ఫ్లై అవుతుంది. అదే కూడా లీవ్స్ కూడా చూడండి, ఒక్కొక్కసారి చెట్ల లీవ్స్ కూడా అట్లా మూవ్ అవుతుంది. అదేంటి, దానికి కారణం ఏంటి? ఎయిర్ అన్నది మూవింగ్ అన్నమాట. ఫన్ యాక్టివిటీస్ టు టీచ్. పిల్లలకి ఏ విధంగా చెప్పాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, లైక్ మనం బ్రీతింగ్ ఎలా తీసుకుంటామో, ఎలా విడుదల చేస్తామో అన్నది పిల్లలకి చెప్పండి. ఫీలింగ్ ఎయిర్ అంటే లైక్ ఇలా చూడండి, ఇలా చెప్తే మనకి సమ్ ఎయిర్ అన్నది పాస్ అవుతుంది. అంటే ఇట్లా ఇసురుకున్నట్టు అంటారు చూసావా, అలా చేయడం వల్ల ఆ ఫీలింగ్ వల్ల కూడా మనకి ఎయిర్ అన్నది తెలుస్తుంది అన్నమాట. ఎక్స్పెరిమెంట్ లైక్ ఏదన్నా సరే బెలూన్ బ్లో చేయడం కానీ, లేదంటే బబుల్స్ చేయడం. చూడండి, మనం కొన్ని సోప్ వాటర్లో బబుల్స్ బ్లో చేస్తే ఎయిర్ లాగా బబుల్స్ అనేవి బయటకు వస్తాయి. ఆ లోపల అంతా ఫిల్ అయింది ఏంటి? ఎయిర్ అనమాట. వై ఈజ్
ఎయిర్ ఇంపార్టెంట్. అసలు ఎయిర్ ఎందుకు ఇంపార్టెంట్? వీ నీడ్ ఇట్ టు బ్రీత్. ఎయిర్ ఉంటేనే మనం బ్రీతింగ్ తీసుకొని మనం జీవించగలం. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో నీడ్ ఎయిర్ టు లివ్. ప్లాంట్స్ యానిమల్స్ కూడా జీవించాలంటే ఎయిర్ ఖచ్చితంగా ఉండాలి. ఇట్ కీప్స్ అస్ కూల్ అండ్ హెల్ప్ థింగ్స్ లైక్ కైట్స్ అండ్ ప్లేన్స్ మూవ్స్. ఇదేంటంటే ఇది కూల్గా, అంటే ఎయిర్ అన్నది అంటే క్లైమేట్ని కూడా కూల్ చేస్తుంది. లైక్ కైట్స్ పైకి మూవ్ అవ్వాలంటే ఎయిర్ కావాలి, ప్లాంట్స్ మూవ్ అవ్వాలంటే ఎయిర్ కావాలి. సో ఇట్ డిపెండింగ్ ఆన్ ఎయిర్ అనమాట. షో హౌ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ గివ్ అస్ క్లీన్ ఎయిర్. అంటే ప్లాంట్స్ ఎలాగ మనకి ఎయిర్ అన్నది ఇస్తున్నాయో పిల్లలకి చూపించండి. లైక్ ట్రీ మూవ్ అవునప్పుడు అది అలా మూవ్ అవడం వల్ల ఎయిర్ అన్నది పాస్ అవుతుంది. ఆ పాస్ చేయడం వల్ల మనకి ఆక్సిజన్ వస్తుంది. మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ ట్రీస్కి ఆక్సిజన్ అని అట్లా పిల్లలకైతే ఇంట్రడక్షన్ ఇవ్వండి. సెకండ్ వన్ ఏంటి? వాటర్. వాటర్ ఈజ్ ఏ క్లీన్ లిక్విడ్ దట్ హ్యాస్ నో కలర్, టేస్ట్ ఆర్ స్మెల్. వాటర్ అన్నది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అవునా కదా? దానికి కలరు ఉండదు, టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు లివ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఎయిర్ ఎంత ఇంపార్టెంట్, అలాగే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్ లివింగ్ థింగ్స్ లైక్ హ్యూమన్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. అంటే యానిమల్స్ కానీ, థింగ్స్ కానీ, ప్లాంట్స్ కానీ మనం జీవించాలంటే వాటి వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ వాట్ వీ డ్రింక్ వెన్ వీ ఆర్ థర్స్టీ. అంటే మనం దావత్గా ఉన్నప్పుడు, అంటే లైక్ సమ్మర్లో మనకి బాగా వాటర్ కావాలనిపిస్తుంది, ఎందుకంటే మనకి దావత్ వేసినప్పుడల్లా వాటర్ అన్నది తీసుకుంటాం. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రివర్, లేక్, ఓషన్, పాండ్ అండ్ ఈవెన్ రైన్. మనం ఈ వాటర్ అన్నది ఎక్కడ చూస్తాం? రివర్స్లో, లేక్స్లో, ఓషన్, పాండ్ అండ్ ఈవెన్ రైన్లో కూడా చూస్తామన్నమాట. We use water every day for drinking, cooking, cleaning and watering plants. ఓకేనా? మనం వాటర్ ఎలా యూజ్ చేస్తామో ప్రతిదీ నేను క్లియర్గా రాశాను. ఫన్ ఫ్యాక్ట్ అబౌట్ వాటర్. వాటర్ కోసం నిజం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ వాటర్. అరౌండ్ 70% ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ ది వాటర్. మన 100%లో 70% మన వాటరే ఉండిద్దంట. ఓకేనా? డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. వాటరు ఎన్ని ఫామ్లో ఉంటుంది? వాటర్ క్యాన్ బి లిక్విడ్, అంటే రైనీ సీజన్ కానీ లేకపోతే ఓషన్ కానీ ఇట్లా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సాలిడ్ లైక్ ఐస్ క్యూబ్స్. గ్యాస్ లైక్ స్టీమ్ పెడతా చూడండి, మనం ఏమన్నా వాటర్ హీట్ చేస్తూ ఉంటే స్టీమ్ అన్నది బయటకు వస్తుంది, దాన్నే స్టీమ్ అంటారు. అవర్ బాడీ నీడ్స్ వాటర్. 60% మన బాడీకి అన్నది వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకేనా? యాక్టివిటీస్ టు టీచ్. పోర్ అండ్ ప్లే అంటే ఏంటంటే ఒక వాటర్ బాటిల్లో కానీ వాటర్ వేయడం కానీ, లేదంటే ఏమన్నా ఒక బెలూన్లో కానీ వాటర్ వేయడం వల్ల కానీ దానివల్ల వాటర్ బరువు ఉంటుందా, లేదంటే వాటర్ ఎంతవరకు ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, లేదంటే ఐస్ క్యూబ్స్ ట్రేలో కానీ అట్లాంటి యాక్టివిటీస్ అన్నది చేయించండి. రైన్ గేమ్స్ లైక్ రైన్లో బోట్స్ కానీ, చిన్నప్పుడు అట్లాగనే కదా ఆడుకునే వాళ్ళం, బోట్స్ కానీ ఏమన్నా తయారు చేసి లేదా పేపర్ కానీ వేయడం వల్ల అది ఎలా ఫ్లో అవుతుందో ఏంటనేది పిల్లలకి చెప్పండి. వాటర్ సైకిల్ డ్రాయింగ్. పిల్లలకి వాటర్ సైకిల్ కూడా డ్రా చేయమని చెప్పండి. వై ఈజ్ వాటర్ ఇంపార్టెంట్? వాటర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఇట్ కీప్స్ అస్ హైడ్రేట్. ప్లాంట్స్ నీడ్ వాటర్ టు గ్రో. యానిమల్స్ డ్రింక్ వాటర్ టు స్టే హెల్దీ. వీ యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అండ్ క్లీనింగ్. అవాయిడ్ వేస్టింగ్ వాటర్. వాటర్ అన్నది వేస్టింగ్ వాటర్ అన్నది అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేయాలి? టర్న్ ఆఫ్ ట్యాప్స్, ఫిక్స్ లీక్స్, యూజ్ వాటర్ వైజ్లీ, రీయూజ్ వాటర్, ఎడ్యుకేట్ అదర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. వాటర్ కోసం తెలియని వాళ్ళకి దీన్ని ఎలా ఉంచడం వల్ల మన సరౌండింగ్లో మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకుంటామని ఎడ్యుకేట్ చేయడం వల్ల కూడా వేస్టింగ్ వాటర్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఫుడ్ ఈజ్ వాట్ వీ ఈట్ టు స్టే స్ట్రాంగ్, గ్రోత్ అండ్ గెట్ ఎనర్జీ ఫర్ అవర్ డైలీ యాక్టివిటీస్. ఫుడ్ అన్నది మనకి స్ట్రాంగ్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి, అదేవిధంగా ఎనర్జీ ఇవ్వడానికి, మనం డైలీ యాక్టివ్గా ఉండడానికి ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ అస్ స్టే హెల్దీ అండ్ కీప్స్ అవర్ బాడీ వర్కింగ్ ప్రాపర్లీ. ఇది మనకి హెల్త్ ఇవ్వడం వల్ల మనం వర్క్ అన్నది ప్రాపర్గా చేయగలం అనమాట. వై డూ వీ నీడ్ ఫుడ్? ఫుడ్ మనకి ఎందుకు అవసరం? టు గ్రో అండ్ స్టే హెల్దీ, టు హ్యావ్ ఎనర్జీ ఫర్ ప్లేయింగ్. మనం గేమ్స్ ఆడడానికి మనకి ఎనర్జీ కావాలంటే ఫుడ్ తినాలి.
స్టడీయింగ్ అండ్ వాకింగ్ స్టడీయింగ్ ఇవన్నీ చేయాలన్నా సరే మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫుడ్ అన్నది తీసుకోవాలి. టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ ఇల్లీనెస్, ఇది మనకి ఏంటంటే మనకి అంటే డిసీజ్ కట్ట రాకుండా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఈ ఫుడ్ తినడం వల్ల మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట. టైప్స్ ఆఫ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్, వీటి కోసం చాలా క్లియర్గా అయితే నర్సరీ వాళ్ళకి అదేవిధంగా ఎల్కేజీ వాళ్ళకి చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఒకసారి ఇన్కేస్ ఆ వీడియో కనుక కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళొచ్చండి. ప్రతిదీ ఫ్లాష్ కార్డ్ యూస్ చేసి ఈ జంక్ ఫుడ్ వల్ల ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, హెల్తీ ఫుడ్ వల్ల మనం ఎలా ఉంటాం ఏంటని ప్రతిదీ చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పడం వల్ల నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్గా ఈ క్లాసెస్ అన్నది చెప్తున్నాను. ఓకేనా? హెల్తీ ఫుడ్స్ ఏంటి? ఫ్రూట్స్, వెజిటేబుల్, గ్రెయిన్స్, మిల్క్స్, ఎగ్, ఫిష్ అండ్ నట్స్. దిస్ హెల్ప్స్ అస్ గ్రో స్ట్రాంగ్ అండ్ స్టే యాక్టివ్. జంక్ ఫుడ్ తినండి, కానీ కొంచెం తక్కువగా తినండి. లైక్ ఎక్కువ కాకుండా, లైక్ చిప్స్ కానీ, క్యాండీస్ కానీ, డ్రింక్స్ కానీ, అదేవిధంగా బిర్యానీస్ కానీ అట్లా ఉంటాయి కదా, అవన్నీ తినండి, కానీ ఏదో వన్స్ తప్ప డైలీ మాత్రం తినొద్దు. ఓకేనా? దీస్ ఆర్ టేస్టీ బట్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇఫ్ ఈచ్ టు ఆఫ్టర్. వేర్ డస్ ఫుడ్ కమ్ ఫ్రమ్? అసలు ఫుడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ ద్వారా, యానిమల్స్ ద్వారా. ప్లాంట్స్ ఏమిస్తాయి మనకి? ఫ్రూట్స్, వెజిటేబుల్, రైస్, వీట్, నట్స్ ఎక్సెట్రా. యానిమల్స్ ఏమిస్తాయి మనకి? మిల్క్, ఎగ్, మీటు, ఫిష్ అండ్ హనీ. ఇవి మనకి మన దాకా చేరడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మనకి ఫార్మర్ గ్రో చేయడం వల్ల ఫుడ్ అన్నది మన దాకా వస్తుంది. ఓకేనా? ఫన్ యాక్టివిటీస్, డ్రాయింగ్ అండ్ కలరింగ్, అంటే ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా డ్రాయింగ్ వేసి వాళ్ళకి కలరింగ్ వేయమని చెప్పండి. అంటే వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఏంటో, వాళ్ళకి ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటో అవి చూసి వాళ్ళతో వేయించండి. గేమ్స్, ఫుడ్ సార్టింగ్ గేమ్స్, ఇవి నర్సరీ వాళ్ళకి స్టార్టింగ్ వెజిటేబుల్స్ అదేవిధంగా ఫ్రూట్స్ ఇంట్రడక్షన్ చేయడం వల్ల ఫ్రూట్స్ వల్ల వీటి వల్ల గేమ్స్ ఎలా ఆడాలి, పజిల్స్ ఎలా ఆడాలి, డ్రాయింగ్ ఎలా ప్రతిదీ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫుడ్ రైమ్స్ అన్న ఇక నేమ్ సమ్ ఫేవరెట్ హెల్దీ ఫుడ్, వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఏంటో హెల్దీ ఫుడ్ ఏంటో వాళ్ళని అడగండి. అదేవిధంగా ఆస్క్ దమ్ టు డ్రా దేర్ ఫేవరెట్ మీల్, తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తనకి ఇష్టమైన మీల్ ఏంటో తను డ్రా చేయమని చెప్పండి. ఈ విధంగా మనం ఎయిర్ కోసం, ఫుడ్ కోసం, అదేవిధంగా వాటర్ కోసం చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీనికి సంబంధించి వర్క్షీట్ ఎలా ఉంటుందో చూద్దాం. అవర్ నీడ్స్ వర్క్షీట్. ఫస్ట్ క్వశ్చన్, ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. అవునా? ఫుడ్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్ గివ్ అస్ క్లీన్ ఎయిర్ టు బ్రీత్. ఎస్, ట్రూ. వీ క్యాన్ లివ్ వితౌట్ వాటర్. నో, ఫాల్స్. వీ నీడ్ డాష్ టు బ్రీత్. మనం బ్రీతింగ్ ఎలా తీసుకుంటాం? మనం టు బ్రీత్ ఎయిర్. అవునా? అదేవిధంగా డాష్ గివ్ అస్ ఎనర్జీ టు ప్లే అండ్ స్టడీ. మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? మనకి ఫుడ్ వల్ల. వాట్ డూ వీ యూస్ టు స్టే హైడ్రేట్? మనం హైడ్రేట్ అవ్వకుండా మనకి ఏం కావాలి? మనకి వాటర్ అన్నది కావాలి. టు డ్రింక్ వాటర్. వాట్ డూ ప్లాంట్స్ నీడ్ టు గ్రో? ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి? వాటర్ ద్వారా ప్లాంట్స్ అన్నవి గ్రో అవుతాయి. వన్ సెంటెన్స్ అబౌట్. వీటి కోసం పిల్లల్ని ఒక్కో సెంటెన్స్ అన్నది రాయమని చెప్పండి. లైక్ ఎయిర్ కోసం, వాటర్ కోసం, ఫుడ్ కోసం వాళ్ళకి ఏం అర్థమైందో, వాళ్ళ క్లాస్లో ఏం నేర్చుకున్నారో ఏంటన్నది ఒక్కొక్క సెంటెన్స్లో వాళ్ళైతే రాయమని చెప్పండి. అర్థమైందా? ఈరోజు క్లాసు అవర్ నీడ్స్ కోసం చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా వర్క్షీట్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను. ఇది చెప్పేటప్పుడు నేను అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పడం వల్ల కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోయాయి. సో మీకు ఇన్కేస్ డీప్గా కావాలంటే నర్సరీ వారికి అదేవిధంగా ఎల్కేజీ వాళ్ళకి చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. అదేవిధంగా నేను ప్రతిరోజు 6 to 6:30 ఆ టైంలో అన్నది వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. మీరు వెళ్ళి చూస్తే వీడియో అన్నది ఉంటుంది. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇంకో వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ అన్నది చేయండి. ఎందుకంటే ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో, ఎంతవరకు అర్థమవుతుందో ఈ లైక్ ద్వారా నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.